పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకు సంబంధించిన ఒక సీన్ ఆన్లైన్లో లీక్ కావడం సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ సంగతి తెలిసిన వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. ఈ సీన్ సినిమా క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్ అని అంటున్నారు. ఈ సీన్ చూస్తుంటే ఇది ఎడిటింగ్ రూమ్ నుండే లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్ర యూనిట్ వెంటనే ఈ సీన్ ఆన్లైన్ నుండి తొలగించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. కాటమరాయుడు సినిమా నుండి లీక్ అయినట్లు ప్రచారం జరుగుతున్న సీన్ ఇదే. బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఇంకా విఎఫ్ఎక్స్ కూడా పూర్తయినట్లు లేదు. బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్లో కనిపిస్తున్న ఆ మ్యాట్ చూస్తే ఇది రా ఫుటేజ్ అని స్పష్టమవుతోంది. అప్రమత్తమైన టీం సినిమాకు సంబంధించిన సీన్ ఆన్లైన్లో లీక్ కావడంతో సినిమా యూనిట్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం విడుదల ముందే ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయిన సంగతి తెలిసిందే. పవన్, శృతి గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ శృతి హాసన్తో కలిసి నటిస్తున్న చిత్రం ఇద్దరి హిట్ కాంబినేషన్ కావడంతో సెంటిమెంట్ పరంగా కూడా కలిసొస్తుందని అంటున్నారు. కాటమరాయుడు టీజర్ ఇటీవలే విడుదలైంది. దీనికి మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ ఉత్సాహంగా ఉంది. మార్చిలో సినిమా ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 10 నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సహా సినిమా పూర్తవుతుంది. మరోపక్క కాటమరాయుడు సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను హీరో నితిన్ సొంతం చేసుకోవడంతో బిజినెస్ సర్కిల్లో సినిమాపై క్రేజ్ రెట్టింపైంది. ఫిలిం సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చిత్రం నైజాం హక్కులు 20 కోట్లకు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే సినిమా ఒక మోస్తరుగా యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ అమౌంట్ తిరిగి వచ్చేస్తోందని ఇండస్ట్రీ కథనం.